కావాల్సిన వసతులు అంటే ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం కానీ లేకపోతే ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి? ఇక్కడ నుంచి మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత దూరం పడుతుంది, ఎంతసేపు పడుతుంది? 2-3-4 గంటలు పడుతుందండి. ఇక్కడ నుంచి ట్రాఫిక్ కానీ ఏదైనా సరే. మాకు ఇక్కడ కాలువ అడ్డు ఉంది, మాకు వంతును కూడా లేదనమాట. ఇక్కడ మాత్రం వాటర్కి ఇబ్బంది, మంచినీళ్ళకి కూడా ఇబ్బంది అయిపోతుంది. మాకేంటంటే డ్రైనేజ్ వాటరు మంచినీళ్ళలో కలిసిపోతున్నాయి. రెండు కలిసిపోయి కూడా మాకు రోగాలు బాగా వస్తున్నాయి. పిల్లలకు జ్వరాలు కానీ దగ్గులు కానీ, ఇప్పుడు పెద్దోళ్ళకి కానీ ముసలోళ్ళకి కానీ అందరికి కూడా ఇక్కడ సౌకర్యం అనేది ఏమీ లేదు. ఏదన్నా తెచ్చుకోవాలన్నా సరే మేము దూరం భారం వెళ్ళాలి. ఇక్కడ అంగన్వాడీ కడుపుతో ఉన్న వాళ్ళకి అంగన్వాడీ కూడా లేదు. మేము ఎక్కడికో వెళ్ళి పెద్దోళ్ళు కనుక్కొని మాట్లాడుకుని రికమెండేషన్తో పెట్టించుకునే పరిస్థితి కాలనీలో. కాబట్టి పెద్దోళ్ళు ఎవరైనా సరే మా పైన దయ చూపించి 5 బ్లాకులలో మాకు అంగన్వాడీ కూడా పెట్టించండి. మళ్ళీ ఇక్కడ రోడ్లు సదుపాయం ఏంటంటే మాకు దూరం నుంచి నడవడానికైనా అక్కడ బస్సులు ఆగవు. ఇక్కడ వంతెన దగ్గర బస్సులు ఆగవు. మేము ఆపినా సరే ఆపవు, వెళ్ళిపోతూనే ఉంటారు. మళ్ళీ ఇక్కడ నుంచి మేము నడుచుకుంటా వెళ్ళి 5 రూపాయలు ఛార్జీ పెట్టుకుని 10 రూపాయలు ఛార్జీ పెట్టుకుని వెళ్తేనే మేము బస్ స్టాండ్ దగ్గర దిగేసి మళ్ళీ అక్కడ నుంచి మేము 20 రూపాయలు పెట్టుకొని మార్కెట్కి వెళ్ళాలి. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి, మరి ఓటు కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఓట్లు కానేటప్పటికి వస్తున్నారు, మా ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి మరి మాకు వేయండి అని అడుగుతున్నారే కానీ మా సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదు. మీరు వచ్చి కనుక మమ్మల్ని పట్టించుకొని మాకు ఈ సదుపాయాలన్నీ చేస్తే కనుక మేము ఓటేస్తాం. ఖచ్చితంగా ఈసారి ఓటు వేయాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తేనే మేము ఓటు అనేది వేస్తామని చెప్తున్నారు. అసలు ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేదు. ఏ నాయకుడు వచ్చినా కూడా మాకు సంబంధించి కావాల్సిన వసతులన్నిటిని ఇవ్వడంలో ఎవరు కూడా హామీలు ఇస్తున్నారు తప్ప కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే చెప్పండి, అంటే మీరు మీ కాలనీ సమస్యలని మీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దృష్టికి కానీ లేదా ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళ దగ్గర కానీ మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఏమండి, ఇక్కడ శానిటరీ ప్రాబ్లం చాలా బాగా ఉంది. ఏంటి, వాటర్ బాగోలేదు, డ్రైనేజీ వ్యవస్థ నాశనం చండాలంగా ఉంది, నీరు కరువు, ప్రతిసారి డెంగ్యూలు, టైఫాయిడ్లు, డబుల్ టైఫాయిడ్లు, మలేరియాలు, రక్త కణాలు పడిపోవటం. ప్రతి వారు మేము రెక్కాడితే డొక్కాడిన వాళ్ళం. అక్కడి నుంచి 1174 కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయి. ఏదండి, ఎవరు చూసినా అనారోగ్యాలతో బాధపడుతున్నారు. హాస్పిటల్కి నేను పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దగ్గర 1,20,000 రూపాయలు బిల్లే కట్టాను నేను హాస్పిటల్ చుట్టూ. డెంగ్యూ ఫీవర్ ఇప్పటిదాకా నేను కోలుకోవాలా. కానీ ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఇక్కడికి తీసుకొచ్చి పడేసిన కానీ నానా ఇబ్బందులు పడుతున్నామండి. గట్టిగా నించొని మాకు పనిచేసే వాళ్ళకి మేము ఓట్లు వేస్తామండి. అదే అండి. ఖచ్చితంగా మాకు పని చేసే వాళ్ళకే ఓట్లు వేస్తామని చెప్తున్నారు. అలాగే వచ్చిన నేతలు అందరూ కూడా హామీలు ఇవ్వడమే కాకుండా ఖచ్చితంగా చేస్తారు అనుకున్న వాళ్ళకే, అభివృద్ధిని చూపిస్తాము అనుకునే వాళ్ళకే ఓటేస్తామని చెప్తున్నారు. అలాగే రాష్ట్ర రాజధానిలో ఉన్న మా ప్రజల పరిస్థితి అంటే పేద ప్రజల పరిస్థితి ఎలా ఉంటే మిగిలిన అంటే రాజధానికి దూరంగా ఉన్న వారి పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. సిటీలో అంటే విజయవాడ అనేది ఒక సిటీ స్టేట్ క్యాపిటల్ గా మారినప్పటికీ కూడా సిటీకి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేదవాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక కాలనీ అంటూ వాళ్ళకి ఇచ్చి మేము రోడ్డు పక్కన బ్రతికినప్పుడే బ్రహ్మాండంగా బతికామని వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఉంది. మరికొంతమందితో మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ కాలనీలో పరిస్థితి ఏంటి? మీ దగ్గరికి ఓట్ల కోసం వచ్చే వాళ్ళని ఏం అడగాలనుకుంటున్నారు? ఇవాళ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జక్కంపూడి కాలనీలో 8,000 కుటుంబాలు ఉన్నాయి. 250 బ్లాకులు, 8,000 కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క సమస్య ఉంది. ఉదాహరణకు చూసుకుంటే డెంగీ, మలేరియా ఈ 2 ప్రధానమైన సమస్యలు ఈ కాలనీలో. ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబాన్ని ఏదిస్తున్నాయి. రీసెంట్గా ఎందుకు నేనే ఉన్నా. ఈ మధ్య డెంగీతో బాధపడ్డాను. 15 రోజులు నేను లేయలేదు. సమస్య దోమలు, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ప్రధాన సమస్యలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే కాలనీలో చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అందరూ పేదవారు, ఉపాధి హామీ లేదు. ఇక్కడ జీవనాధారానికి పోవాలంటే ఇక్కడ టౌన్ నుంచి టౌన్కి వెళ్ళాలా, ఈ కాలనీ నుంచి టౌన్కి వెళ్ళాలా. ఈ సమస్యలతో చాలా బాధపడుతున్నారు. ఇక్కడ అందరూ పేదవాడిని ఎవరినైతే గుర్తిస్తారో, ఈ ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టి వీళ్ళందరికీ న్యాయం చేస్తారని అనుకుంటారో వాళ్ళకి మా ఓటు వేస్తామని మేము ఈ ప్రజల ద్వారా మీ ద్వారా మేము ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇంట్లో ఒకేసారి 4గురికి జ్వరాలు వచ్చినాయి. 4గురికి అలా 50,000 హాస్పిటల్లో కట్టి చూపించాం. టైఫాయిడ్, మలేరియా. మా ఇంట్లో మా అబ్బాయికి మాత్రమే, మా వదినాల ఇంట్లో 4గురికి బాగపోతే నీళ్ళు మార్చిన తర్వాత నీళ్ళు బయట కొనుక్కొని తెచ్చుకున్న తర్వాతే నయమైంది.
హాస్పిటల్ కూడా ఇక్కడికి వచ్చిన నుంచి హాస్పిటల్కే ఖర్చు పెడుతున్నాం డబ్బులన్నీ. అందరికీ కూలాడితే కొండాడేది, కానీ అట్లా కాదు, ఇక్కడికి వచ్చిన నుంచి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో. ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎవరికో ఒకరికి బాగోవట్లేదు. వాటర్ ప్రాబ్లం తప్ప ఇక్కడ అది వాటర్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, దోమలు వాటర్. అది మాకు అది చేయమని అడుగుతున్నాం ఎవరు వచ్చినా. చేస్తామండి అంటున్నారు. ఎలక్షన్లు కదా, రోజుకొకరు వస్తున్నారు ఈ మాట చెప్పి వెళ్తున్నారు. అది ప్రస్తుతం ఎలక్షన్లు కాబట్టి రోజుకొక నాయకుడు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తున్నారు, కానీ ఎలక్షన్ తర్వాత పట్టించుకునే వాళ్ళంటూ ఎవరు లేకుండా పోతున్నారని, అలాగే కాలనీలో ఉన్న సమస్యలు పట్టించుకోవడమే కాదు, ప్రస్తుతం అంటే ఏదైతే హాస్పిటలైజ్ అవుతున్నామో మేమందరం కూడా మలేరియా డెంగ్యూ వ్యాధితో బాధపడి ఒకే కుటుంబానికి చెందిన 4-5 ఒకేసారి మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని, అలాగే రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు మావి. కేవలం ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు స్పందించి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని జక్కంపూడి కాలనీ వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శివతో కాంతి, సాక్షి టీవీ, విజయవాడ.